అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్పైక్యం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఓ ఉమాపతి, మందబుద్ధి కలవాడు నిన్ను పూజించు పువ్వుల కోసం లోతైన కొలనులలోనూ నిర్జనమైన భయంకర అరణ్యములలోనూ మరియు విశాలమైన కొండలపైన తిరుగుచున్నాడు. తన మనస్సనే పద్మమును ఒక్కటిని నీకు సమర్పించి సుఖముగా ఉండుటకై తెలుసుకొనలేకపోతున్నాడు. ఏమి ఆశ్చర్యము! పార్వతీనాథ, మందమతి అయినవాడు నిన్ను పూజించాలని పువ్వుల కోసం సరస్సులు, కొలనులలోనూ అడవులలోనూ విశాలమైన పర్వతముల మీద అన్వేషిస్తున్నాడు. తన మనస్సు అనే సుందర పద్మం ఒకటుందని దానిని నీకు సమర్పించి ఆనందాన్ని పొందవచ్చని తెలుసుకోలేకపోవడం ఎంతో ఆశ్చర్యకరం. రేపు 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.